యువతకు ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకోసం రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల ప్రక్రియను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు. యువతకు ఉపాధి కోసం దాదాపు 6,000 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రభుత్వం నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం ఆయా సంక్షేమ శాఖలు అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నాయి. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంక్షేమ కార్పొరేషన్ల చైర్మన్లతో సమీక్ష నిర్వహించి పథకం విధి విధానాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత యువతకు భారీగా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చినట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దాదాపు 5 లక్షల మంది యువతికి ఉపాధి కల్పించేందుకు 6,000 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొన్నేళ్ల తర్వాత స్వయం ఉపాధి కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుండటంతో యువత నుంచి భారీ సంఖ్యలో అర్జీలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వాలు అంచనా వేస్తోంది. యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ దాదాపు 1,200 కోట్లు, గిరిజన ఆర్థిక సహకార సంస్థ 360 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలో ప్రత్యేక అభివృద్ధి నిధులు భారీగా ఉన్నందున ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులకు స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీల్లో అధిక మందికి లబ్ధి చేకూర్చేలా బీసీ కార్పొరేషన్ కార్యాచరణ ప్రణాళిక ఆమోదించింది. తొలి ఏడాది 1.5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అందుకోసం ఇప్పటికే బడ్జెట్లో కేటాయించిన 2,000 కోట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం యూనిట్ల విలువ ఆధారంగా రుణాలను 3 విభాగాలుగా విభజించింది. కేటగిరీ 1 కింద 1,00,000 వరకు రుణం అందిస్తుంది. అందులో 80% రాయితీ ఉంటుంది. కేటగిరీ 2 కింద 1,00,000 నుంచి 2 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారు. అందులో 70% రాయితీ కల్పిస్తుంది. కేటగిరీ 3 కింద 2 లక్షల నుంచి 3 లక్షల లోపు రుణాలను అందజేయనుండగా అందులో 60% రాయితీ లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు.